అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు మనలో చాలా మందికి జనరల్గా అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటో తెలియదు, అది ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి చాలా రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి. మరి ఇవన్నీ మనకి చాలా క్లియర్గా అద్భుతంగా వివరించడానికి మనతో పాటు సీనియర్ ఫైనాన్స్ అడ్వైజర్ గిరిబాబు గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు మనీ మనం ఎలా సేవ్ చేయాలి, అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి అనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా మంది ఇన్ఫ్లేషన్ అని చెప్తూ ఉంటారు, మనకి తెలియకుండానే మన పాకెట్లోంచి డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. అసలు కామన్ మ్యాన్కి అర్థం అయ్యేలా దీని గురించి చెప్తారా? నార్మల్గా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం నార్మల్గా మీకు ఎస్ఐపి క్యాలిక్యులేటర్స్ అని లేకపోతే గ్రోత్ క్యాలిక్యులేటర్స్ అని చాలా దొరుకుతుంటాయి కదా. దీంట్లో నార్మల్ క్యాలిక్యులేటర్స్లో కనుక ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ ఇస్ అ రూల్ కాల్డ్ రూల్ 15. ఈ రూల్ 15 ఏం చెప్తుంది అంటే, మీరు కనుక ఒక 15,000 రూపాయలు ప్రతి నెల సేవ్ చేస్తూ 15 సంవత్సరాల పాటు సేవ్ చేస్తారు, రైట్? 15,000 15 సంవత్సరాలు, అది కనుక 15% రిటర్న్ ఇస్తే ఎగ్జాక్ట్లీ 15 తర్వాత 1 crore ఉంటుంది అది. సో దిస్ ఈస్ కాల్డ్ క్రోర్పతి ఫార్ములా. 15 సంవత్సరాలు, 15,000, 15% రిటర్న్. మీరు గత 16-20 సంవత్సరాలు 15,000 కట్టాలి. 15,000 కడుతూ 15 సంవత్సరాల పాటు 15% రిటర్న్ వస్తే మీకు లాస్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లాస్ట్ 25 yearsలో 16.2% రిటర్న్ ఇచ్చింది. సో 50% వచ్చినట్టే కదా. అలా 15-15-15తో వెళ్తే మీకు వచ్చే రిటర్న్ ఎగ్జాక్ట్లీ 1 crore ఉంటుంది, రైట్? ఇది అయిపోయింది. ఇంకొక 5 years కంటిన్యూ చేసాం, 20 years, సేమ్ 15,000, 20 years అండ్ 15% రిటర్న్, 2.2 crore. 20 years అయిపోయింది. నేను ఇంకొక 10 years కంటిన్యూ చేస్తా. మొదటి 15 సంవత్సరాలలో 1 crore వస్తే ఫస్ట్ టైం 15 years, తర్వాత 5, అదే కంటిన్యూ 15 + 5. ఇంకొక 10 years కంటిన్యూ చేస్తా, టోటల్ 30 years. 15-15-30, 15 years, 15,000, 15% రిటర్న్, 30 years. ఎగ్జాక్ట్లీ 30th year తర్వాత 10.5 crores ఉంటుంది, 10.5 crore. ఇట్ ఈస్ ఎ నార్మల్ క్యాలిక్యులేషన్. మీరు ఎనీ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అని కొడితే చాలా దొరుకుతాయి. అందులోకెళ్ళి 15,000, 15%, 30 సంవత్సరాలు పెడితే 10.5 crores వస్తుంది. మొదటి 15 సంవత్సరాలలో ఏదైతే 1 crore వస్తుందో, రెండో 15 సంవత్సరాలలో 9.5 crores యాడ్ అవుతుంది. దీన్ని ఏమంటారు? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇస్ ది 8th wonder ఆఫ్ ద వరల్డ్ కదా. దీనికి ఒక ఈవిల్ ఉంది, ఎనిమి. ఎనిమి అంటే ఇన్ఫ్లేషన్. ఇవాళ మనం కూర్చొని 1 crore, 10 కోట్లు మాట్లాడుతున్నాం కదా. సో ఆ నెంబర్ చూస్తే వావ్ అనిపిస్తుంది, 10 కోట్లు. ఎగ్జాక్ట్లీ ఇదే ఫార్ములా ప్రకారం వెళ్ళి 30 సంవత్సరాల తర్వాత ఆ 10 కోట్లు నా దగ్గర ఉన్నాయి అనుకోండి, కళ్ళు మూసుకున్న ఒకసారి, అప్పుడు ఆ 10 కోట్ల విలువ ఎంత? దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు మీరు చెప్తున్నారే, నా జేబులో డబ్బులన్నీ ఆవిరైపోతున్నాయి, నా జేబులో డబ్బులు కనిపించట్లేదు, ఇవన్నిటికీ కారణం ఇన్ఫ్లేషన్. సో మనం ఏది క్యాలిక్యులేషన్ చేసినా ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కాంపౌండింగ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ తోటి 15,000 రూపాయలతో 10.5 కోట్లు వచ్చినప్పటికీ అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది తినేస్తూ ఉంటుందా? వాట్ ఇస్ ద రియల్ వాల్యూ ఆఫ్ దిస్ మనీ ఆఫ్టర్ 15 years? తర్వాత అప్పుడు వాల్యూ తగ్గిపోతుంది కదా. బట్ క్వాంటిటీ సేమ్ 1 crore, బట్ ద క్వాలిటీ విల్ కమ్ డౌన్. సపోజ్ మీకు 1 లక్ష రూపాయలు ఇచ్చాను, మీరు ఇంట్లో తీసుకెళ్లి అల్మార్లో పెట్టేశారు, 5 ఏళ్ళ తర్వాత బయటికి తీశారు, సేమ్ 1,00,000 రూపాయలు ఉన్నాయి. దాని వాల్యూ ఎంత? అప్పుడు వాల్యూ ఏం పెరగదు సార్, తగ్గిపోద్ది. ఇవాళ మీరు 1,00,000 రూపాయలతో కొంటే వచ్చే వస్తువులు 5 years తర్వాత సగం కూడా రావు. అంటే ఏమవుతోంది? ఆ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అంటే మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా అలా గ్రో అవ్వాలి. సార్, ఇప్పుడు మరి అలాంటప్పుడు మనం ఇలా 15 years అలా డబ్బులన్నీ కడితే అప్పుడు అంత మనీ వచ్చినా ఇప్పుడున్న ఖర్చులకి ఈ మనీ సరిపోతుంది. అప్పుడు మనకి 10 కోట్లు ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మీ క్వశ్చన్ అదే కదా, నా దగ్గర డబ్బులు వస్తున్నాయని ఆవిరైపోతున్నాయి, కనిపించట్లేదు, ఈ డబ్బులు సరిపోవట్లేదు అంటే మనం సంపాదించే సంపాదన ఎంత రేంజ్లో పెరుగుతోంది, నా ఖర్చులు ఎలా పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ప్రకారంగా మనము ఫ్యూచర్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఉదాహరణకి మీరు బ్యాంక్లో ఎఫ్డీ చేశారు, బ్యాంక్ ఎఫ్డీ ఎంత ఇస్తుంది రిటర్న్? 6%. మీకు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? సేమ్ 6-7%. అంటే 1 year పాటు మీరు బ్యాంక్లో వేస్తే 1,06,000 అవుతుంది. అంటే ఇవాళ 1,00,000 రూపాయలు పెట్టి కొంటే వచ్చే వస్తువులు 1 year తర్వాత ఆ వస్తువుల ధర 1,06,000 అవుద్ది. మీ డబ్బులు 1,06,000. సో వాట్ ఇస్ యువర్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్? ఏముండదు. 1,06,000 వస్తువు ధర కూడా 1,06,000 అయింది. సో రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే 0. కనుక ఎప్పుడు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ బీటెడ్ రిటర్న్స్ ఇవ్వాలి. ఆ ఇన్ఫ్లేషన్ బీటెడ్ రిటర్న్స్ ఎవరు ఇస్తారు?
ఎక్కడ వస్తాయి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు, చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీస్ తీసేసుకొని ఇది నా రిటైర్మెంట్ పాలసీ, మా పిల్లల ఎడ్యుకేషన్ పాలసీ, పిల్లల మ్యారేజ్ పాలసీ అని చెప్తుంటారు. ఏ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే రిటర్న్స్ ఇవ్వదు. ఎందుకంటే దట్ ఈస్ ప్యూర్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తోంది, మనమేమో ఇన్వెస్ట్మెంట్ పాలసీ అని కొనుక్కుంటున్నాం. మనం కొనుక్కునే దృష్టి అంతా ఇన్వెస్ట్మెంట్ ఆలోచిస్తాం. వాళ్ళు ఇచ్చేది ఇన్సూరెన్స్. అంటే మైసూర్ బజ్జీలో మైసూర్ ఎలా ఉండదో ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ అలా ఉండదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకు? తీరా మెచ్యూరిటీ వచ్చేప్పటికి 15-20 సంవత్సరాల తర్వాత కట్టిందంతా వచ్చిందంతా అని లెక్కేస్తే అది కనీసం ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయదు. మీరు జనరల్ గా చూడండి, ఇన్సూరెన్స్ అడ్వైజర్ వచ్చినప్పుడు వాళ్ళు మెచ్యూరిటీ అమౌంట్ మాట్లాడతారు. అంటే 20 years తర్వాత మీకు 50 లక్షలు వస్తాయి, 60 లక్షలు వస్తాయి. ఇవాళ కూర్చొని 50 లక్షలు 60 లక్షలు అని హ్యాపీ అవుతారు. బట్ వాట్ ఇస్ ద రియల్ టైమ్ వాల్యూ? అదే ప్రాబ్లం ఈ క్వశ్చన్కి ఆన్సర్. అంటే మనము ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసేలా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ లేదనుకుందాం, ధర అలాగే ఉందనుకుందాం. ఇన్ఫ్లేషన్ అనేది యాక్చువల్లీ టానిక్ ఫర్ ఎకానమీ, తెలుసా? ఇన్ఫ్లేషన్ లేకపోతే ఏ ఎకానమీ గ్రోత్ అవ్వదు. ఇన్ఫ్లేషన్ తప్పకుండా ఉండాలి, కానీ ఎట్ ఏ కంట్రోల్ లెవెల్. ఇన్ఫ్లేషన్ ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. ఎట్టి పరిస్థితుల్లో 3 to 4% ఇన్ఫ్లేషన్ ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ పెరగాలి కదా ఎవ్రీ ఇయర్, అందరి శాలరీ పెరగాలి కదా. పెరగాలంటే కంపెనీకి ఏం కావాలి? అర్నింగ్స్ పెరగాల. అర్నింగ్స్ పెరగాలంటే వాళ్ళు వచ్చే రెవెన్యూ పెరగాల. రెవెన్యూ పెరగాలంటే ఎవరు మనకు పే చేస్తున్నారు కదా, మరి వాడికి ఇన్కమ్ పెరగాల. అంత లింక్ ఇది. వాళ్ళ ఇన్కమ్ పెరిగితే మనకు రెవెన్యూ వస్తుంది, మన రెవెన్యూ పెరిగితే మీకు శాలరీస్ పెరుగుతాయి. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే జరుగుద్ది ఇది కదా. సో ఇన్ఫ్లేషన్ టానిక్ ఫర్ ఎకానమీ. సపోజ్ ఇమాజిన్ గ్రోత్ లేదు. ఇప్పుడు మీరు యూరోప్ కంట్రీస్కి వెళ్ళండి, స్వీడన్, డెన్మార్క్, తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, ఇక్కడెక్కడ ఇన్ఫ్లేషన్ లేదు. అన్ని 0.5%, 1% రిటర్న్. మీరు స్వీడన్, జర్మనీ కంట్రీస్కి వెళ్తే అక్కడ 6 o'clock తర్వాత ఒక్క షాపు ఉండదు, అన్ని క్లోజ్ చేసేస్తారు. డబ్బులు వచ్చాయా, తిన్నామా, పడుకున్నామా. ధరలు కూడా పెరగవు. ధరలు పెరగవు, జీతం పెరగదు. మీరు కొరియా వెళ్ళండి, అందరు ఎంప్లాయీస్ అంతా శాంసంగ్, హుందాయిలో చేస్తారు. శాంసంగ్ జాయిన్ అంటే శాంసంగ్ రిటైర్ అయిపోతాడు, హుందాయిలో జాయిన్ అయితే హుందాయి రిటైర్ అయిపోతాడు. అక్కడ మారడం, జాబు, నా శాలరీస్ హైక్ చేసుకోవడము, 10%, 12% హైక్, జంప్ కొడితే 30%, ఇవి ఉండవు అక్కడ. మీరు జర్మనీ, ఫ్రాన్స్ వెళ్తే ఇల్లు కొత్త ఇల్లు కొనుక్కుంటే దాని ఓల్డ్ ఎంత ఉంటుంది తెలుసు? దాని హిస్టరీ 150 సంవత్సరాలు, 200 సంవత్సరాల ఇల్లులు కొత్తగా కొనుక్కుంటారు వీళ్ళు, రెనోవేట్ చేసి. నేను కొత్త ఇల్లు కొనుక్కున్నా అంటే అది 200 సంవత్సరాల క్రితం ఉంటుంది. 150 సంవత్సరాలు ఉంటే లేటెస్ట్ ఇల్లు అది. దిస్ ఇస్ రియాలిటీ. నాకు చాలా మంది క్లయింట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు కదా, చెప్తుంటారు అన్నమాట విషయాలన్నీ. స్వయంగా నేను వెళ్ళి తిరిగాను, చూశాను అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫ్లేషన్ లేకపోవడం వల్ల జరిగే అనర్థాలు అవి. సో ఇన్ఫ్లేషన్ ఉండాలి లేదా? ఉండాలి యాక్చువల్గా. కానీ ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్ ఉండాలి. ఉంటే మీ శాలరీ పెరుగుద్ది, ఖర్చులు పెరుగుతాయి, అడ్జస్ట్ అయితే. సో దీన్ని మనము జాగ్రత్తగా మన యొక్క సేవింగ్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. అంటే నథింగ్ బట్ మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఈ ఉండే ఇన్ఫ్లేషన్ 4-5%ని బీట్ చేయాలి. అంటే 6% ఇన్ఫ్లేషన్, యువర్ రిటర్న్ షుడ్ బి మినిమం 12%. 6 ఇటు పోయింది అనుకోండి, ఇంకో 6 ఉంటుంది. అంటే నేను రిటైర్ అయినప్పుడు నా మంత్లీ ఇన్కమ్ ఎంత కావాలి, నాకు ఎంత ఇన్కమ్ వస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్, ఇవాళ మా కుటుంబం, నేను, వైఫ్, 2 పిల్లలు బతకాలంటే 50 కావాలిగా. సో నేను కనీసం ఇప్పుడు నాకు 45, నేను ఇంకో 10 years తర్వాత 55, 15 yearsకి 60 రిటైర్ అవుతాను. అప్పుడు మినిమం ఎంత లేదన్నా ఒక 4x ఉండాలా లేదా? 50 into 4, 2 lakhs ఉండాలి. ఆ 2 lakhs లేకపోతే నాకు ఇన్కమ్ ఉండదు. ఎక్కడి చేస్తే 2 lakhs? 2 lakhs ఉండాలంటే నాకు కార్పస్ 3 కోట్లు ఉండాలి. 3 కోట్ల కార్పస్ ఉంటే అందులో నుంచి ఎవ్రీ మంత్ విత్డ్రాల్ చేసుకుంటూ వెళ్తా, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా. నా 3 crores కార్పస్ ఉండాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ ఎలా పెరగాలి, ఆ 2 crores యొక్క వాల్యూ ఎంత, ఇవన్నీ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కనుక ఇన్ఫ్లేషన్ అనేది చాలా మంచిది, గ్రోత్ ఉంటుంది, కంపల్సరీ కావాలి. ఏ కంట్రీస్ ఇన్ఫ్లేషన్ లేదో ఆ కంట్రీస్ గ్రో అవ్వదు. సెన్సెక్స్, నిఫ్టీ గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి. ఈ అడ్వాన్స్ కంట్రీస్ అన్నిట్లో ఇన్ఫ్లేషన్ తక్కువ, జీడిపి గ్రోత్ రేట్ తక్కువ, కనుక ఓవరాల్ గ్రోత్ రేట్ ఉండదు. బట్ ఇండియా ఇస్ ఎ ఫెంటాస్టిక్ కంట్రీ వేర్ యూ కెన్ సీ ఇన్ఫ్లేషన్, వేర్ యూ కెన్ సీ జీడిపి, శాలరీస్ పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. కానీ ఇక్కడ మీ ఖర్చులు అదుపు చేసుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. ఖర్చులు అదుపు చేసుకోం, పెట్టుకుంటూ పోతూ ఉంటాం. శాలరీ రావట్లేదు, శాలరీ పెరగట్లేదు, కంపెనీస్ బ్లేమ్ చేస్తూ ఉంటాం. క్రియేట్ యువర్ ఓన్ వే టు ఇంక్రీజ్ మోర్ ఇన్కమ్ ఆర్ రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్. ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్, క్యాపిటల్ మార్కెట్ లాంటివి. నాట్ ఇంటూ రియల్ ఎస్టేట్. అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు ఎంత లాంగ్ టర్మ్ ఉన్నా కూడా. ఒక స్టేజ్ తర్వాత పెరగదు ఇక. కనుక ఇప్పుడున్న న్యాయజమానాలో పేపర్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టు బీట్ యువర్ ఇన్ఫ్లేషన్. దాన్ని ఇన్ఫ్లేషన్ మీరు కంట్రోల్ చేయగలుగుతారా?
మన చేతులు లేదు. లేదు. మన చేతుల్లో లేని ఇన్ఫ్లేషన్ని మనం ఏం చేయలేం, కానీ దాన్ని ఎదుర్కోవడానికి మనకు మార్గాలు ఉంటాయి. దాన్ని ఎదుర్కొంటూ మనం వెళ్ళాలి. ఇప్పుడు యాక్సిడెంట్ తప్పించుకోగలం, కానీ యాక్సిడెంట్ అవ్వకుండా మనం ఆపలేం కదా. యాక్సిడెంట్ అవ్వడానికి అవ్వకుండా తప్పించుకొని ట్రై చేస్తాం. అంటే కంట్రోల్ స్పీడ్లో వెళ్తాం, లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తాం, 40 స్పీడ్లో వెళ్తాం, బండికి బ్రేకులు ఉంటాయి. ఇలా మనం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. ఆ ప్రికాషన్స్ తీసుకుంటూ యాక్సిడెంట్ అవ్వకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాం. కానీ మన చేతులు లేని కొన్ని ఉంటాయి, దాన్ని అవాయిడ్ చేయలేం. కానీ మనం ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే వచ్చిన ప్రాబ్లమ్స్ని కొంతలో తగ్గించుకోవచ్చు కదా, దాని యొక్క ఇంపార్టెన్స్ని, ఆ వెలాసిటీ తగ్గుతుంది. సో అట్లా మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఇన్ఫ్లేషన్ ఉంది కదా అని ఎవరిని బ్లేమ్ చేయకూడదు. ఇన్ఫ్లేషన్ ఒక విధంగా ఉండాల్సిందే, ఉంటేనే మేము శాలరీ పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ లేకపోతే శాలరీ పెరగదు. ఉదాహరణకి వెస్ట్రన్ కంట్రీస్ అని చెప్పినట్టుగా, సో కంపల్సరీ మీ జేబులో డబ్బులు ఆవిరైపోతున్నాయంటే అది ఇన్ఫ్లేషన్ తినేస్తోంది. మీ సంపాదన దాన్ని బీట్ చేసేలాగా ఉంచుకుంటే సరిపోతుంది. ప్రాపర్ ఇన్ఫ్లేషన్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ దేని మీద చేస్తే బెటర్, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్, ఇన్వెస్ట్, నాట్ సేవ్, ఇన్వెస్ట్. సేవింగ్ చేస్తే అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు, ఇన్వెస్ట్ చేస్తే బీట్ చేస్తుంది. ఓకే సార్. సో చూసారు కదా, చాలా మంది అనుకుంటాం మనం సేవింగ్స్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి. అలా కాదు, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనం ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగలము. సో దీనివల్ల మనకి ఎటువంటి టెన్షన్ ఉండదన్నమాట. ఇది చిన్న లాజిక్ అర్థం కాక చాలా మంది చాలా రకరకాలుగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో సార్ చెప్పినట్టుగా మనం దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి గ్రోత్ వస్తుంది, మంచి రిటర్న్స్ వస్తున్నాయి, ఇవన్నీ ఇండియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి చూసుకొని ప్లాన్ చేసుకోండి.